విదేశాల్లో ఉద్యోగం అనేది చాలా మంది యువత డ్రీమ్. మా అబ్బాయి ఫారెన్ లో ఫలానా ఉద్యోగం చేసుకుంటున్నాడు అని తల్లిదండ్రులు కూడా తమ బంధువులకు, మిత్రులకు గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ వాస్తవ జీవితంలో అదేమంత సౌఖ్యంగా ఉండదు. పైగా అక్కడ నుంచి ఎలా బయటపడాలి, తిరిగి సొంత గూటికి వచ్చేస్తే పరిస్థితి ఏంటి అన్న భయం ఓ రేంజ్ లో వెంటాడుతది. చాలా మంది అక్కడ కొత్త లైఫ్ స్టైల్ కి అడ్జస్ట్ కాలేక, మరోపక్క తమ వాళ్ళను వదిలేసి వచ్చేసామన్న బెంగ కుదురుగా ఒక చోట నిలవనివ్వక తిరిగి సొంత గడ్డకు పయనమయ్యేలా చేస్తాయి. ఇక్కడ కూడా ఈ ఫిజియోథెరపిస్ట్ అలానే భారత్ కు గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చేశాడు. తను ఎందుకలా చేశాడో చెబుతుంటే అమ్మో, విదేశాలకా అని అనిపిస్తుంది. అసలేం జరిగింది అంటే, ఫిజియోథెరపిస్ట్ మానవ్ షా తనేలా విదేశీ ఉద్యోగం అనే డ్రీమ్ ను మధ్యలోనే వదిలేసి భారత్ కు వచ్చేశాడు. సోషల్ మీడియా పోస్ట్ లో వెల్లడించాడు. ఆ పోస్ట్ లో మానవ్ షా తన మంచి ఉద్యోగంతో చక్కటి లైఫ్ ను లీడ్ చేస్తున్న టైంలోనే ఇంటికి తిరిగి వచ్చేసానని చెప్పుకున్నాడు. ఏకంగా ఏడాదికి 40 లక్షల జీతంతో మంచి లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తున్నట్లుగా చెప్పాడు. అంతేకాదు, మంచి ఆర్థిక భద్రతతో లైఫ్ బిందాస్ గా ఉంటుందని చెప్పుకొచ్చాడు. కానీ అవేమీ అతడి ఒంటరితనాన్ని దూరం చేయలేకపోయాయని అంటున్నాడు. తను నేషనల్ హెల్త్ సర్వీస్ లో పనిచేస్తుండేవాడునని తెలిపాడు. అయితే అక్కడ ఉదయం 9 నుంచి 5 గంటల ఉద్యోగ సంస్కృతి బందీ అయిపోతున్న ఫీలింగ్ వచ్చేదట. వ్యక్తిగత ఎదుగుదల ఏం లేకుండా స్వేచ్ఛ లేని జీవితాన్ని గడుపుతున్నట్లుగా ఉండేదట. సింపుల్ గా చెప్పాలి అంటే అదొక జైలులా అనిపించేదట. పోనీ అక్కడ నుంచి వచ్చేద్దామంటే అప్పటికే చక్కటి సెటిల్ అయిన లైఫ్, స్నేహితులు, ఆ సౌకర్యాలను వదిలేయాలి అంటే విపరీతమైన భయం, అనుమానాలు, సందేహాలతో చాలా రోజుల పాటు సతమతమయ్యానని చెప్పుకున్నాడు. తను తన ఇంటి దూరంలో ఉండడంతో విపరీతమైన ఒంటరితనంతో బాధపడేవాడినని, కొన్ని గొప్ప క్షణాలను కోల్పోతున్న ఫీలింగ్ వచ్చేదని అన్నాడు. వాటినన్నిటినీ ఏ జీతం భర్తీ చేయలేదని తెలుసుకొని తక్షణమే తన సొంత గూటికి వచ్చేశానని అన్నాడు. అలాగే ఇక్కడ విదేశంతో సంపాదించుకోలేనంత కాకపోయినా తన వాళ్ళతో హాయిగా గడపాలనుకున్నానని, ఆ ఆలోచననే సంతోషంతో ముంచెత్తుతుందని చెబుతున్నాడు. అలాగే తక్కువ జీతమే అయినా చక్కటి పొదుపు చేయగలను, నాణ్యమైన ఆరోగ్యాన్ని అందించగలనని అన్నాడు. అన్నిటికంటే సంతృప్తిగా, మనశ్శాంతిగా బతకనని చెబుతున్నాడు. నెటిజన్లు కూడా అతడి నిర్ణయాన్ని మద్దతిస్తూ వెస్టర్న్ డ్రీమ్ లేదా విదేశీ ఉద్యోగం అనే కల దూరపు కొండలు నునుపు అన్నట్లుగా ఉండేదే తప్ప ఎన్నో ఆనందాలు క్షణాలు కోల్పోతాం. ఏకాకిగా ఓ యంత్రంలా బ్రతుకుతున్నట్లుగా జీవితంపై విరక్తి వచ్చేస్తుంది అంటూ పోస్టులు పెట్టారు. కొందరు తాము కూడా అలాగే విదేశం నుంచి సొంత గూటికి వచ్చేసినట్లుగా చెప్పడం విశేషం.